ఏఆర్డి డైరెక్టర్ బషీర్ గారికి, తహసీల్దార్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరూ నాయకులకి, అందరికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. బషీర్ గారు మీకోసం చాలా చేస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక ఊర్లో చేస్తూనే ఉన్నారు ఏఆర్డి సంస్థ ద్వారా. దాంట్లో భాగంగానే ఈ రోజు మనం ఇందుకూరుపేటలో ఈ మీటింగ్ పెట్టుకుంటున్నాం. గత 2 రోజుల క్రితము గౌరవ కలెక్టర్ గారు విడవలూరుకు వెళ్ళినప్పుడు సార్ బషీర్ గారు ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అక్కడ జాబ్ కార్డులు ఎస్టీలకి చాలా మందికి జాబ్ కార్డ్స్ లేవు, దానివల్ల వాళ్ళు ఉపాధి హామీ పనులు కూడా పోలేకపోతున్నారు, ఇతర వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే ఫెసిలిటేషన్స్ కూడా అందట్లేదని చెప్పి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి మాకు ఒక 4 మండలాలు విడవలూరు, కొడవలూరు, ఇందుకూరుపేట, అల్లూరు, ఈ 4 మండలాల్లో ఒక ప్రత్యేక డ్రైవ్ లాగా ఈ రోజే చెప్పారు. ఒక ప్రత్యేక డ్రైవ్ లాగా నిర్వహించి వచ్చే నెల 10వ తేదీ వరకు ఎవరికైతే జాబ్ కార్డ్స్ లేవో వాళ్ళందరికీ జాబ్ కార్డ్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు నేను ఏపీఓ గారిని, ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఇక్కడికి రమ్మని చెప్పారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఎవరెవరికి జాబ్ కార్డ్స్ అవసరమో దానికి ఏమేమి కావాలి ప్రూఫ్స్ అవన్నీ కూడా తీసుకుని మీ అందరికి కూడా ఒక డ్రైవ్ లాగా పెట్టి ఒక 2-3 రోజుల్లో అందరికి అన్ని కాగితాలు కానీ ఉంటే ఒక 2-3 రోజుల్లోనే మనం అందరికి జాబ్ కార్డ్స్ రెడీ చేసి, అదేవిధంగా ఇప్పుడు బషీర్ గారు మీకు చెప్పిన విషయాలు చాలా చాలా ముఖ్యమైనవి. మీ పిల్లలు మీలాగా ఉండాలనుకుంటున్నారా, మాలాగా ఉండాలనుకుంటున్నారా? వాళ్ళకి ప్రభుత్వం ఎన్ని రాయితీలు ఇస్తుంది, వాళ్ళకి రిజర్వేషన్ కల్పించి కష్టపడి చదువుకుంటే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉంది. మీరు కొద్దిగా దృష్టి పెడితే, మీరు పిల్లల మీద దృష్టి పెట్టి వాళ్ళని బాధ్యతగా మీరు పెంచి వాళ్ళని స్కూళ్ళకి పంపించి వాళ్ళని చదివించి వాళ్ళని ఒక మంచి దారిలో పెడితే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. వాళ్ళు కూడా అధికారులు అవుతారు, ప్రైవేట్ అధికారులు గానీ, గవర్నమెంట్ అధికారులు గానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గానీ, డాక్టర్లు గానీ అవుతారు. ఒక 4-5 మీ ఏరియాలో మంచి అధికారులు ఉన్నారంటే వాళ్ళందరినీ మారుస్తారు. వాళ్ళు రెగ్యులర్ గా ఇక్కడ ఉన్న వాళ్ళు, ఆ కుటుంబాలు వాళ్ళని చూస్తే వీళ్ళు ఎందుకు మారిపోయారు, మనం ఎందుకు మారిపోలేదు అనేది అప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే చిన్నప్పటి నుంచి మనం పెట్టే శ్రద్ధ, చిన్నప్పటి నుంచి మనం మన జీవితాల మీద, మన పిల్లల మీద పెట్టే శ్రద్ధే మనల్ని పెద్ద గొప్పవాళ్ళుగా చేస్తుంది. ఇంకొకరికి మనకి వాళ్ళిది వీళ్ళిది అనే తారతమ్యాలను కూడా దూరం చేస్తుంది. అందరం కూడా గొప్పగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఇక్కడి నుంచి కూడా సార్ చెప్పినట్టు మీ పిల్లల మీద బాగా దృష్టి పెట్టండి. 10 రూపాయలు సంపాదించుకుని పిల్లల కోసం ఖర్చు పెట్టే దాని మీద కానీ, మీరు ఆర్థికంగా స్థితిమంతులయ్యేదానికి కానీ పొదుపు సంఘాలు ఎవరు లేరమ్మా, చాలా మంది లేరా? కొంతమంది అన్నా ఉన్నారా? ఒక గ్రూప్ అన్నా ఉందా మీకు? అదే విధంగా మీకు అందరికీ కూడా జాబ్ కార్డ్స్ వెంటనే ఇప్పించే ఏర్పాటు చేస్తాను. నేను ఐకేపీ వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళని కూడా ఇక్కడ ఒక డ్రైవ్ పెట్టి మిమ్మల్ని అందరికి కూడా గ్రూపులు చేసేదానికి కూడా నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తూ సెలవు.